వెల్కమ్ టు భువికా స్టడీస్. మనం వచ్చేసి జీకేకి సంబంధించిన 3000 క్వశ్చన్స్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే 5 పార్ట్స్ అనేది మనం అప్డేట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఒక లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి వెళ్ళి మీరు ఆ వీడియోస్ అనేది చూడొచ్చు. అలాగే మనం చెప్పిపోయే ప్రతి వీడియోకి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది మనం భువికా స్టడీస్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట, ఎటువంటి పే చేయక్కర్లేదు. మీరు ఈ పీడిఎఫ్స్ అనేది ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఆ గ్రూప్లో ఆ లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన 10 మంది స్టూడెంట్స్కి మన వీడియోస్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఓకే, వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇంకో విషయం ఏమంటే, నేను ప్రతి క్వశ్చన్కి మీకు 10 సెకండ్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 10 సెకండ్స్ లోపల మీకు ఆన్సర్ తెలుసుంటే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇంటర్నేషనల్ లిటరసీ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం జరుపుకుంటారు. మీకు 10 సెకండ్స్ టైం, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 8న జరుపుకుంటారు అనమాట. ఇంటర్నేషనల్ లిటరసీ డే వచ్చేసి మనకు సెప్టెంబర్ 8th అనేది జరుపుకుంటారు. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, చెవ్రా ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్స్ పర్ఫార్మ్డ్ బై ద పీపుల్ ఆఫ్ విచ్ స్టేట్. చెవ్రా ఏ రాష్ట్ర ప్రజలు ప్రదర్శించే ముఖ్యమైన జానపద నృత్యం. 10 సెకండ్స్ టైం స్టార్ట్ అయింది. సో ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి మిజోరం వాళ్ళు ఈ ఫోక్ డ్యాన్స్ని చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ద గుర్రం కొండ ఫోర్ట్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ విచ్ స్టేట్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, గుర్రం కొండ కోట ఏ రాష్ట్రంలో ఉంది. ఆన్సర్ 10 సెకండ్స్ టైం ఇవ్వడం జరిగింది. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగింది. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, ద బ్లాక్ బంక్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. ద బ్లాక్ బంక్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్. బ్లాక్ బంక్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది. ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైం స్టార్ట్ అవుతుంది. 10 సెకండ్స్. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి గుజరాత్ రాష్ట్రంలో ఉందన్నమాట. బ్లాక్ బంక్ నేషనల్ పార్క్ వచ్చేసి మనకి గుజరాత్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి మనకి, హూ ఈజ్ నోన్ యాజ్ ద మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా. హూ ఈజ్ నోన్ యాజ్ ది మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియా. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు. మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరిని పిలుస్తారు. ప్లీజ్ ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైం స్టార్ట్ అవుతుంది. 10 సెకండ్స్. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి ఈ శ్రీధరన్. ఆన్సర్ వచ్చేసి మనకి ఈ శ్రీధరన్. సిక్స్త్ క్వశ్చన్, ద మహారాణా ప్రతాప్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. ద మహారాణా ప్రతాప్ ఎయిర్పోర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్. మహారాణా ప్రతాప్ విమానాశ్రయం ఏ కింది రాష్ట్రాల్లో ఏది ఉంది. మహారాణా ప్రతాప్ విమానాశ్రయం ఈ
క్రింది రాష్ట్రాల్లో ఏది ఉంది? మీకు 10 సెకండ్స్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. ప్లీజ్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 10 సెకండ్స్ టైం అవుట్. ఆన్సర్ వచ్చేసి మనకి రాజస్థాన్. మహారాణా ప్రతాప్ ఎయిర్పోర్ట్ వచ్చేసి మనకి రాజస్థాన్లో ఉండడం జరిగింది. హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్? హూ వాజ్ ద ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్? సుప్రీం కోర్ట్ మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? సుప్రీం కోర్ట్ మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి జస్టిస్ హీరాలాల్ కహైనా. జస్టిస్ హీరాలాల్ జే కైనా. 8th question. The United Nations Office on Drugs and Crime is situated in which country? The United Nations Office on Drugs and Crime is situated in which country? డ్రగ్ అండ్ క్రైమ్ పై ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఏ దేశంలో ఉంది? డ్రగ్ అండ్ క్రైమ్ పై ఐక్యరాజ్య సమితి కార్యాలయం ఏ దేశంలో ఉంది? టైం స్టార్ట్ అయింది. 10 సెకండ్స్. ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి ఆస్ట్రియాలో ఉండడం జరిగింది. ఆస్ట్రియా. విన్నా, ఆస్ట్రియా. 9th question. Which state is the largest rice producing state of India? Which state is the largest rice producing state of India? భారతదేశంలో అతిపెద్ద వరి ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? భారతదేశంలో అతిపెద్ద వరి ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? టైం స్టార్ట్ అయింది. 10 సెకండ్స్. ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి వెస్ట్ బెంగాల్ అనమాట. వెస్ట్ బెంగాల్ ఫస్ట్ లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ స్టేట్ అనమాట మనకి మన ఇండియాలో. నెక్స్ట్ 10th question. In which year Indus Water Treaty was signed between India and Pakistan? In which year Indus Water Treaty was signed between India and Pakistan? భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సింధు నీటి ఒప్పందం ఏ సంవత్సరంలో సంతకం చేయబడింది? భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సింధు నీటి ఒప్పందం ఏ సంవత్సరంలో సంతకం చేయబడింది? టైం స్టార్ట్ అయింది. 10 సెకండ్స్. ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి 1960లో చేయడం జరిగింది. మన ఆన్సర్ వచ్చేసి 1960 అనమాట. 11th question. ఇది చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడిగిన ఒక బిట్, జాగ్రత్తగా వినండి. ఇన్ విచ్ ఇయర్ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ వాజ్ ఫౌట్? ఇన్ విచ్ ఇయర్ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ వాజ్ ఫౌట్? బాక్సర్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? బాక్సర్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి 1764లో జరిగింది. 1764లో జరిగింది. 12th question. Agra city is Uttar Pradesh is situated along the bank of which rivers? Agra city
ఇన్ ఉత్తరప్రదేశ్ ఈజ్ సిచ్యువేటెడ్ అలాంగ్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్? ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరం ఏ నది ఒడ్డున ఉంది? ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరం ఏ నది ఒడ్డున ఉంది? టైం స్టార్ట్ అయింది. ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి యమునా నది ఒడ్డున ఉందన్నమాట. యమునా. ఆన్సర్ వచ్చేసి యమునా. వరల్డ్ రెడ్ క్రాస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్. వరల్డ్ రెడ్ క్రాస్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. టైం స్టార్ట్ అయింది. ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి మే 8th జరుపుకుంటారనమాట. ఆన్సర్ వచ్చేసి మే 8th. నెక్స్ట్ క్వశ్చన్ 14th. ఓంకారేశ్వర్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఓంకారేశ్వర్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? 14th. ఓంకారేశ్వర్ నేషనల్ పార్క్ ఏ భారత రాష్ట్రంలో ఉంది? ఓంకారేశ్వర్ నేషనల్ పార్క్ ఏ భారత రాష్ట్రంలో ఉంది? టైం స్టార్ట్ అయింది. ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వర్ నేషనల్ పార్క్ ఉండడం జరిగింది. 15th one. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ ఇయర్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ సంవత్సరంలో స్థాపించబడింది? టైం స్టార్ట్ అయింది. ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి 1935లో స్థాపించడం జరిగింది. 1935. 16th one. ఇన్ విచ్ కంట్రీ వాజ్ పేపర్ ఇన్వెంటెడ్? ఇన్ విచ్ కంట్రీ వాజ్ పేపర్ ఇన్వెంటెడ్? కాగితం ఏ దేశంలో కనుక్కోబడింది? కాగితం ఏ దేశంలో కనుక్కోబడింది? టైం స్టార్ట్. ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి చైనా. చైనా దేశం వాళ్ళు కనుక్కోవడం జరిగింది. చైనా. 17th క్వశ్చన్. కోర్బా థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కోర్బా థర్మల్ పవర్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కోర్బా థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? కోర్బా థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? టైం స్టార్ట్ అయింది. ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్. ఆన్సర్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వచ్చేసి 18th క్వశ్చన్. ద అనంతపుర లేక్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ద అనంతపుర లేక్ టెంపుల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? అనంతపుర సరస్సు ఆలయం ఏ భారతీయ రాష్ట్రంలో ఉంది? అనంతపుర సరస్సు ఆలయం ఏ భారతీయ రాష్ట్రంలో ఉంది? 10 seconds టైం స్టార్ట్ అయింది. ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి కేరళ అనమాట. కేరళలో ఉండడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి కేరళ. 19th.
హూ ఈజ్ నోన్ యాజ్ పంజాబ్ కేసరి? పంజాబ్ కేసరి అని ఎవరు పిలుస్తారు? 10 సెకండ్స్ టైం స్టార్ట్ అయింది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు మనకి ఎగ్జామ్స్లో అడిగారు. ప్లీజ్ కేర్ఫుల్గా ఆన్సర్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి లాలా లజపతి రాయ్. మనకి ఆన్సర్ వచ్చేసి లాలా లజపతి రాయ్. బ్రహ్మ సమాజ్ వాజ్ ఫౌండెడ్ బై. బ్రహ్మ సమాజ్ స్థాపించినది. టైం స్టార్ట్ అయింది. ఆన్సర్ తెలిస్తే ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఇది. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకు రాజారాం మోహన్ రాయ్. రాజారాం మోహన్ రాయ్. వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ సింగింగ్ ఆఫ్ అవర్ నేషనల్ యాంథమ్? వెరీ ఇంపార్టెంట్ బిట్. బాగా గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ సింగింగ్ ఆఫ్ అవర్ నేషనల్ యాంథమ్? మన జాతీయ గీతం పాడే వ్యవధి ఎంత? మన జాతీయ గీతం పాడే వ్యవధి ఎంత? 10 సెకండ్స్ టైం స్టార్ట్ అయింది. ఆన్సర్ వచ్చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి మనకి 52 సెకండ్స్. ఆన్సర్ వచ్చేసి మనకి 52 సెకండ్స్. నెక్స్ట్ వచ్చేసి 23rd. హౌ మెనీ బోన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ యువర్ ఇయర్? హౌ మెనీ బోన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ ఇయర్స్? ఇయర్స్కి చాలా డిఫరెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. మన చెవిలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? మన చెవిలో ఎన్ని ఎముకలు ఉన్నాయి? 10 సెకండ్స్ టైం స్టార్ట్ అయింది. ప్లీజ్ జాగ్రత్తగా కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి 6 అనమాట. ఇయర్స్ అన్నారు కాబట్టి 6. ఓన్లీ ఒక్క ఇయర్ అన్నారంటే మనకి ఆన్సర్ వచ్చేసి 3 అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ద హోప్మెన్ కప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ గేమ్? హోప్మెన్ కప్ ఏ ఆటకు సంబంధించినది? టైం స్టార్ట్ అయింది. 10 సెకండ్స్. ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి టెన్నిస్ ఆటకి ఈ హోప్మెన్ కప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ట్వంటీ 25th క్వశ్చన్ అనమాట. విత్ విచ్ కంట్రీ ఇండియా షేర్స్ లాంగెస్ట్ బార్డర్? విత్ విచ్ కంట్రీ ఇండియా షేర్స్ లాంగెస్ట్ బార్డర్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. జాగ్రత్తగా వినండి. భారతదేశం ఏ దేశంతో పొడవైన సరిహద్దును పంచుకుంటుంది? భారతదేశం ఏ దేశంతో పొడవైన సరిహద్దును పంచుకుంటుంది? టైం స్టార్ట్ అయింది. 10 సెకండ్స్. ప్లీజ్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్. బంగ్లాదేశ్తో మన ఇండియా అనేది ఎక్కువ బార్డర్ అనేది షేర్ చేసుకోవడం జరిగింది. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఎ బాడీ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్ బిగిన్స్? ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ బాడీ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్ బిగిన్స్? ప్రోటీన్ యొక్క శరీర జీర్ణక్రియ ఏ భాగంలో ప్రారంభం అవుతుంది? ప్రోటీన్ యొక్క శరీర జీర్ణక్రియ ఏ భాగంలో ప్రారంభం అవుతుంది? 10 సెకండ్స్ టైం స్టార్ట్ అయింది. ప్లీజ్ ఆన్సర్ వచ్చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి మనకి స్టమక్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. హూ డిస్కవర్డ్ దట్ plants have life? Who discovered that plants have life? మొక్కలకు ప్రాణం ఉందని ఎవరు కనుక్కున్నారు?
మొక్కలకు ప్రాణం ఉందని ఎవరు కనుక్కున్నారు? టైం స్టార్ట్ అయింది, 10 సెకండ్స్. ప్లీజ్ ఆన్సర్ వచ్చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి మనకి జేసీ బోస్ కనుక్కున్నారనమాట. 28th క్వశ్చన్, విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ కంట్రీ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్? విచ్ కంట్రీ ఈజ్ నోన్ యాజ్ కంట్రీ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్? తెల్ల ఏనుగుల దేశం అని పిలువబడే దేశం ఏది? తెల్ల ఏనుగుల దేశం అని పిలువబడే దేశం ఏది? మీకు 10 సెకండ్స్ టైం స్టార్ట్ అయింది. ప్లీజ్ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైం అప్. ఆన్సర్ వచ్చేసి మనకి థాయిలాండ్ దేశంలో తెల్ల ఏనుగుల దేశం అని పిలవడం జరుగుతుంది. 29th, which city is known as Silicon Valley of India? Which city is known as Silicon Valley of India? Silicon Valley of India అని పిలువబడే నగరం ఏది? సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలువబడే నగరం ఏది? మీకు 10 సెకండ్స్ టైం స్టార్ట్ అయింది. ప్లీజ్ కామెంట్ చేయండి. టైం అప్. ఆన్సర్ వచ్చేసి మనకి బెంగళూరు సిటీని సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని కూడా పిలవడం జరుగుతుంది. వీలర్ ఐలాండ్ హ్యాస్ బీన్ రీనేమ్డ్ యాజ్. వీలర్ ఐలాండ్ పేరు మార్చబడింది. మీకు 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ఆన్సర్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైం అప్. ఆన్సర్ వచ్చేసి అబ్దుల్ కలాం ఐలాండ్గా మారడం జరిగింది. అబ్దుల్ కలాం ఐలాండ్. లాస్ట్ క్వశ్చన్, 31st. విచ్ ఆర్గనైజేషన్ పబ్లిష్ ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్? విచ్ ఆర్గనైజేషన్ పబ్లిష్ ద వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్? ప్రపంచ ఆర్థిక అవుట్లుక్ నివేదికను ప్రచురించే సంస్థ ఏది? ప్రపంచ ఆర్థిక అవుట్లుక్ నివేదికను ప్రచురించే సంస్థ ఏది? 10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. ప్లీజ్ ఆన్సర్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి IMF. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే 10 మందికి మన వీడియోస్ అనేది షేర్ చేయండి. అలాగే ఎవరైనా కానీ మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ బటన్ని ఆన్ చేసుకోండి. మేము పెట్టబోయే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు అక్కడ నుంచి జాయిన్ అయితే మేము పెట్టబోయే ప్రతి లింకు అలాగే ప్రతి పీడిఎఫ్ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.